నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంలో మళ్ళీ కూటమికి సంబంధించిన పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలయిక సందర్భంగా ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్న సందర్భం మనం చూసాం. దానికి సంబంధించి చాలా వార్తలు, ట్రోల్స్ కూడా చూస్తున్న నేపథ్యంలో ఏమంటారు మీరు? స్వర్ణ గారు, బేసిక్గా భారత ప్రధానమంత్రి ఒక మంచి ఈవెంట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కూటమిలో కీలకంగా ఉండడం లోకేష్ గారు. సహజంగా పరస్పరం ఒకరినొకరిని పొగుడుకోవడం, అభినందనలు తెలియజేసుకోవడం పెద్ద తప్పేం కాదు. అయితే ఇక్కడ శృతి మించుతా ఉంది. సందర్భంతో సంబంధం లేకుండా మాటలు, అంటే మోడీ గారికి మెప్పు పొందడం కోసం ఒక కృత్రిమ ప్రయత్నం అని అనాల్సి వస్తుంది. ప్రధానమంత్రి గారిని వచ్చారు సార్, మంచి సార్, థ్యాంక్స్ అని చెప్పడం తప్పులేదు. వారు కూడా మీ రాష్ట్రంలో బాగా పరిపాలిస్తున్నారు, బాగా పరిపాలించినా పరిపించకపోయినా, ప్రపంచ మిత్రపక్షాలు కదా, శత్రుపక్షాలు అయినా కూడా అట్లా మాట్లాడుకో స్టేజ్ మీద. కాబట్టి మీరు బాగున్నారంటే మీరు బాగున్నారని మనం ఎట ఇంటర్లో పలకరించుకుంటాం, అంతవరకు ఏమి ఇబ్బంది లేదు. బట్ ఒక ఏదో కృత్రిమంగా మేము మీ లాయల్టీ, మమ్మల్ని నమ్మండి అన్నట్టుంది ఈ వ్యవహారం. అదేదో ఒక పాత గొడవలు ఉన్నట్టు, మళ్ళీ కలిసినట్టు, ప్రతిసారి మేము మీ లాయల్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. రీజన్ ఏంటంటే వెన్నుముక లేని నాయకత్వం, తమ యొక్క పాత రాజకీయాలు, అంటే వెన్నుముకను లేకుండా కోల్పోవడం, రెండు రాజకీయ అవసరాల కోసమే మాట్లాడటం. రాజకీయ ఈ కూటమి యొక్క కలయిక కూడా రాజకీయ అవకాశమే, రాజకీయ అవసరమే. ఈ భావోద్వేగమైనటువంటి కనెక్షన్, భావ సారూప్యత వీళ్ళకి ఏమీ లేదు. భావ సారూప్యత లేదు, అధికార సారూప్యత, రాజకీయ సారూప్యత. రాజకీయ సారూప్యత మీన్స్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే మనం కలవాలి. అది ఒక్క అజెండా తప్ప ఏమీ వీళ్ళ అజెండాలు లేవు. కానీ అందుకు కలిసినారు. అట్ ద సేమ్ టైం రేపు రాజకీయంగా కుదరదంటే విడిపోతారు. విడిపోయినప్పుడు ఎలా తిప్పుకుంటారో ఎవరు ఊహించుకోలేరు. పవన్ కళ్యాణ్ గారు ఏం తక్కువ విమర్శించలేదు కదా. పాతిపోయిన లడ్లు, ఉత్తరాది అజిమాయిషి, మీరు ప్రధానమంత్రే కావచ్చు, చాలా 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 మాట్లాడేశారు ఆయన కూడా. అట్లే చంద్రబాబు గారు కూడా చాలా చాలా మాట్లాడారు. వాళ్ళు వీళ్ళని చాలా మాట్లాడినారు. అంటే కలిసి ఉంటే విపరీతంగా పొగుడుకోవడం, ఇడిపోతే విపరీతంగా విమర్శించుకో తిట్టుకోవడమా. అందువల్ల ఏమవుతుంది, ఒకరి పట్ల ఒకరికి మంచి అభిప్రాయం ఉంది. అదేంటంటే నిన్ను నేను ఒప్పుకోను, నన్ను ఒప్పుకోవు, ఎవరిని ఎవరు నమ్మరు, కానీ అవసరం కొద్దీ పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎట్లుంటారంటే చాలా విచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. అది అందరూ ఇద్దరు తెలుసు, పొగిడే ఆయనకి తెలుసు, పొగడతలు తీసుకునే ఆయన తెలుసు. భలే పొగుడుతున్నాడు ఆయన అనుకుంటాడు, ఈయన తప్పదు కదా పొగడుతున్నానని చెప్పి ఈయన అనుకున్నట్టు ఉంటుంది వ్యవహారం. కాబట్టి రెండోది, అన్నిటికన్నా మించి నాకు ఆశ్చర్యం వేసిందంటే, ఇప్పుడు సంబంధం ఏంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కనీసం ఒక ముక్కన్నా సార్ మేము అమరావతి రాజధాని కట్టుకుంటున్నాం, కాస్త డబ్బులు తొందరగా ఇవ్వండి, పోలవరం కట్టుకుంటున్నాం, తొందరగా పే చేయండి, ఉత్తరాంధ్ర ప్యాకేజ్ ఉంది, రిక్వెస్ట్ చేయండి, ఇవన్నీ చేస్తే కొంచెం మన బాగుంటుంది చెప్పండి. కానీ ఏమి అడగకున్నానే, వాళ్ళు ఏమి ఈకున్నానే అంతా బాగుంది మోడీ అనేసి ఇంకా ఆయన ఏమి ఇస్తాడు? ఇప్పటి వరకు మనం ఏ సభలో చూసినా అడగడం మాత్రం మనం చూడలేదు సార్. ఈ టాపిక్ గురించి చాలా సందర్భాల్లో మనం ప్రస్తావించాం, డిస్కస్ చేసాం కూడా. అడగకపోతే ఏమవుతుందంటే, అడిగితేనే ఎవరు కేంద్రం, అలాంటిది అడగకపోతే ఆమె అంత బాగుంది కదా అనుకుని వెళ్ళిపోతారు కదా. కాబట్టి కోరికల్ని చెప్పడం నేరమేం కాదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇదే విశాఖపట్నంలో, నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాడు, మీ పట్ల మాకున్న గౌరవం రాజకీయాలకు అతీతమైంది అన్నాడు. అంటే అర్థం ఏంటి, రాజకీయాల కన్నా మిన్నగా మిమ్మల్ని గౌరవిస్తాను అన్నాడు. అట్ ద సేమ్ టైం అదే సభలో, సార్ మాకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉంది, పోలవరం సమస్య ఉంది, ప్రత్యేక హోదా ఉంది, ఇవన్నీ పరిశీలించండి సార్ అని చెప్పాడు. అంటే అది కొంచెం నొప్పి కలగచ్చు ప్రధానమంత్రికి. కానీ ఏమి అభిప్రాయం జగన్ గారి మీద వచ్చి ఉంటుంది, ఈయన వాళ్ళ రాష్ట్ర సమస్యలు వచ్చినప్పుడు కొంచెం గట్టిగానే ఉంటాడు, బస్ పర్సనల్గా మనల్ని గౌరవిస్తాడు, మన మిత్రపక్షం కాకపోయినా అనే భావన ఆయన మీద పడింది. అందువల్ల వాడిని ఎలా చూస్తారో అలా చూస్తారు. వీళ్ళు అధికారంలో ఉంటే పొగడతలు, పొత్తు లేకపోతే తెగడతలే, మొత్తం వాయించి వదిలిపెట్టేస్తారు. అందువల్ల ఇద్దరికి ఒకరి పట్ల ఒకరు నమ్మకం లేదు. ఒక అవసరం కోసం జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే మనం ఒకరి వల్ల కాదు కాబట్టి, ముగ్గురు కలిసినాం కాబట్టి, ఎందుకు కలిసాం, జగన్మోహన్ ఓడించడం కోసం కలిసినాం తప్ప మన మీద ఒకరి పైన ఒకరు మంచి అభిప్రాయం ఉండి కాదు కదా. అందువల్ల ఈ పొగడతలు మనం ఐదేళ్ళు అనలేము, వాళ్ళు కలిసి ఉన్న రోజులు అనివార్యంగా ఒకరినొకరు పొగుడుకోవడం తప్పలేదు. బస్ ఆయన వీళ్ళే పొగినట్లేడు, కానీ వీళ్ళందరూ మాత్రం వరుస పెట్టుకుని మరీ పవన్ కళ్యాణ్ గారి పొగడ్తలు ఆయన అస్తిత్వానికే ప్రమాదం రాబోతా ఉంది. ఎందుకే మాట్లాడుతున్నానంటే, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, జెన్జీ మూమెంట్ గురించి పదే పదే మాట్లాడుతున్నాడు. కాక్రోచ్ మూమెంట్ గురించి అంటే కాక్రోచ్ జెన్జీ గురించి బీజేపీ కొంచెం బాగా ఇబ్బందులు పడతా ఉంది.
వాళ్ళపైన టార్గెట్ చేసినారు. కానీ ఈ టైంలో మనం వాళ్ళు తిడితే మోడీ గారు మెప్పు పొందొచ్చు అని లాజిక్ పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ లాజిక్ బాగానే ఉంది కానీ మీ అస్తిత్వం పోతుంది ఇక్కడ. ఎందుకని? పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నోళ్ళు జంజీ, పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న బ్యాచ్ అంతా కాక్రోచ్ బ్యాచ్. కాక్రోచ్ బ్యాచ్ అంటే ఆ తరహా అంత యూత్ కదా. పవన్ కళ్యాణ్ గారు అసెట్టే యూత్. నీ అస్తిత్వం మీద దెబ్బలు పడుతుంది. అదే నాకు అర్థం కావట్లా. ప్రధానమంత్రి మెచ్చుకుంటాడో లేదో నాకు తెలియదు కానీ మీ అస్తిత్వమే పోతా ఉంది. ఈరోజు మీకు మీ వెనకాల ఉన్నది కాక్రోచ్ తరహా, మీ వెనకాల ఉన్నది నూతన నాయకత్వం. మొన్న ఓట్లు వేసింది కూడా మిమ్మల్ని చూసి వాళ్ళే. ఆ యూత్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీరు జంజీని విమర్శించాలన్నా, కాక్రోచ్ తరహా మూవ్మెంట్ ని వ్యతిరేకించాలన్నా మీ అస్తిత్వాన్ని మీరు కోల్పోతారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు తన అస్తిత్వాన్ని కోల్పోయినాడంటే మళ్ళీ ప్రధానమంత్రి మిమ్మల్ని రాణి ఇప్పుడు ఒకటే. ఉద్యమకారులు మాట్లాడిన మాటలకు గాను పవన్ కళ్యాణ్ గారుకి కంటనీరు పెట్టుకున్నారంట. అదే ప్రధానమంత్రి గారు కంటనీరు పెట్టుకున్నారు లేదు కానీ ఆయన చూసి ఈయన కంటనీరు పెట్టుకున్నట్టున్నాడు. ఆయన ఇలా పెట్టుకోండి వచ్చేమని. ఎందుకు పెట్టుకోవాలి అంటున్నాను. ఇప్పుడు జంజీ మూవ్మెంట్ కావచ్చు, కాక్రోచ్ తరహా ఉద్యమాల్లో మీ వెనకాల ఉన్న మనోభావాలకు రిప్రజెంటేటివ్ వాళ్ళందరూ. దాన్ని మీరు కోల్పోతే ఏమవుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా గౌరవిస్తాడు అనే పేరుంది. ఆయన ఏడ ఎన్నుముక కోల్పోలా. స్ట్రైట్ అవే ప్రధానమంత్రి గారిని గొడవ పెట్టుకోడు, ప్రధానమంత్రిని విపరీతంగా పోగొట్టు, బ్యాలెన్స్గా ఉంటాడు. బ్యాలెన్స్గా ఉండే వాళ్ళని ఎవరైనా సరే మెచ్చుకుంటారు. వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే వాళ్ళు ఎవరైనా గౌరవిస్తారు. మనం విమర్శించినా పర్వాలేదని. మన వ్యక్తిత్వాన్ని కోల్పోయి కృత్రిమంగా మాట్లాడినాం అనుకో. మనకు చాలా మంది విశ్లేషకులు ఉంటారు, రాజకీయాల్లో మాట్లాడారు ఉంటారు. విపరీతంగా పొగడతారు, వీళ్ళైతే విపరీతంగా తిడతారు. వాళ్ళని ఎవరూ మెచ్చుకోరు. బ్యాలెన్స్గా ఉంటూ మన అభిప్రాయాలు భిన్నంగా ఉండే వాళ్ళు కూడా హర్షిస్తారు. అందుకని బేసిక్గా మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా మాట్లాడకూడదు. మిమ్మల్ని మీ మెప్పు పొందాలని ఎట్లా పడితే అట్లా పొగిడే అనుకోండి, రేపు మళ్ళీ ఇంకోసారి తిట్టాను అనుకోండి, వాళ్ళు వీళ్ళు ఎవరూ గౌరవించరు. అందులో పవన్ కళ్యాణ్ గారు తన అస్తిత్వాన్ని కోల్పోయే పద్ధతిలో ప్రధానమంత్రి గారిని పొగడుతున్నాడు. దాని ఫలితం ఆయన ఎంత మెచ్చుకున్నాడో అది తెలియదు కానీ రేపు మీ అస్తిత్వాన్ని కోల్పోతే మీరు ఎంత పొగినా ఆయన దగ్గర రానిడు. ఏ రాజకీయ నాయకుడు ఎందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తారు? మీ వెనకాల ఓటు ఉంది కాబట్టి. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బాగున్నాయన, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పొగడతారంటే వెనకాల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అది లేకపోతే ఎవరు పట్టించుకోరు. కానీ దాన్ని కోల్పోయే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాలు ఉంటాయి. సో ఇంకా ఆయన ఇష్టం ఏం నేర్చుకుంటో చూడాలి. అండ్ అలానే భోగాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుకి సంబంధించి ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల పేర్లు పెట్టుకునేవారు అంటూ కూడా అనడం మనం చూసాం. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ విమర్శ ఉంది. అంతా రాజీవ్ గాంధీ కుటుంబాల పేర్లే ఉంటాయని. కుటుంబాల పేర్లే ఉండడం రాచరిక పోకళ్ళు, దాన్ని ఎవరు సమర్థించరు. ఒకప్పుడు పెట్టుకునే వాళ్ళు ఓకే. ఇప్పుడు మీరు పెట్టుకోకుండా ఉండండి, సంతోషం. అదే అల్లూరి సీతారామరాజు ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే వచ్చింది. అందుకు గత ప్రభుత్వం మీకు కర్నూలులో ఎయిర్పోర్ట్కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు, నంద్యాలకు సంబంధించిన ఎయిర్పోర్ట్ పేరు ప్రతిపాదన చేశాడు. అంటే కొన్ని ఉంటాయి, దాన్ని వ్యతిరేకిస్తే తప్పేం లేదు. మీరు అలాంటి పోకళ్ళు పోకుండా మీరైనా ఉండాలి. మీరు కూడా అట్లాంటి పోకళ్ళు పోకూడదు కదా. పోకళ్ళు పోకుండా ఉండాలి. అది కేవలం పేర్లే కాదు, మన వ్యవహార శైలి ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు దాన్నేనా, ఇప్పుడు నాకు తెలిసి ఇండస్ట్రియల్ మినిస్టర్ కానీ వీళ్ళెవరు అక్కడ లేరు. కానీ నారా లోకేష్ గారు ఉన్నారు కదా. నారా లోకేష్ గారు హోదా ఏంటి? మీరైతే ఉప ముఖ్యమంత్రి ఓకే. నారా లోకేష్ గారు చంద్రబాబు గారు అబ్బాయి అనే కదా పిలిపించారు, భవిష్యత్తు రాజు అనే కదా పిలిపించారు. మరి ఆ పోకళ్ళని ఏమంటారు? అక్కడ ఎయిర్పోర్ట్ కట్టిన జిఎంఆర్ అధినేత గంధి వారు మాట్లాడే మైక్ కూడా లేదే పాపం. జగన్మోహన్ రెడ్డి మైక్ లో మాట్లాడినాడు, భయపడి ఉంటారు. ఆయన ఇచ్చి ఏం చెప్పాలో అర్థం కాదు. గతంలో జగన్ గారిని పొగిడినాడు, ఇప్పుడేమో ఈ మనల్ని పొగడలేక ఆయన ఏదో కాపాడడం కోసం ఆయన మైక్ గడిలా కట్టిన ఆయనకి మైక్ ఈరు. లోకేష్ గారు వచ్చారు. మరి ఇది కూడా ఏం తరహా నీ పేర్లేనా? కట్టి సాంప్రదాయాలు లేకపోతే వ్యక్తిగత కుటుంబ రాజకీయాలు అనేది దీన్ని ఏమంటారు? చంద్రబాబు గారు తనయుడుగానే ఆయన పిలిచారు. ఆయన భవిష్యత్తు ముఖ్యమంత్రి అవుతారని నమ్మకంతోనే పిలిచారు తప్ప ఏ సాంప్రదాయం ప్రకారం పిలిచారు? దీన్ని సమర్థిస్తాడా పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ఈ పేర్లు సాంప్రదాయానికి ఎందుకు ఉండాలో ఇక్కడ అట్లే ఉండాలి. కాబట్టి అన్నింటినీ సమగ్రంగా మాట్లాడితే బాగుంటుంది. అండ్ మరోపక్క ఉత్తరాంధ్ర దెబ్బ అర్థమైందా రాజా అన్నారు లోకేష్ గారు. అమరావతికి నిధులు తెచ్చారు మోదీ గారు అంటూ అన్నారు. ఎక్కడ ఏం కనిపిస్తోంది? అయినా ఉత్తరాంధ్ర దెబ్బ ఏంటి? అమరావతి రాజధానికి సంబంధించి మా దగ్గర ఏ సమాచారం లేదని వారు పార్లమెంట్లో ఎంపీ తనుజారాణి గారు అడిగిన ప్రశ్నకి రాతపూర్వకంగా సమాధానం చెప్పింది కేంద్రం. రెండు,
ఏమిచ్చారు? అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ అప్పుకు గ్యారంటీ ఇచ్చినారు. అప్పుకు గ్యారంటీ వాళ్ళు ఇప్పుడు రాష్ట్రం అడిగితే ఇదు అది మళ్ళీ దానికి ఏదో అభిమానం తనొద్దండి. భారతదేశ అవతల ఏ లోన్ తీసుకున్నా కేంద్రం అస్యూరెన్స్ ఇవ్వాల్సిందే. కేంద్రం అస్యూరెన్స్తో అప్పు తీసుకొస్తున్నారు 15,000 కోట్లు. అంటే అప్పు గ్యారంటీ ఇచ్చినారు, షూరిటీ సంతకం పెట్టారు. అదే మాకు మోడీ గారు ఇచ్చిన 10,000 అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి అమరావతికి డబ్బులు ఇచ్చినారు, ఏమీ లేదు. పోలవరంకి క్లియర్ చేయలేదు ఇంకా. కాబట్టి మీకు ఆడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఏం డబ్బులు ఇచ్చినారు? వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళ పర్మిషన్లు ఇచ్చారు అంతే. ఏదైనా డబ్బులు ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ నిర్వాసితులు క్లియర్ చేయడానికి డబ్బులు ఇచ్చినాడు. మనం అది కూడా ఇలా. కాబట్టి డబ్బులు ఇచ్చారంటే రాష్ట్రానికి సంబంధించి ఈ 2 ఏళ్ల కాలంలో ఏమి ఇచ్చినారు? మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి ప్రపంచ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చినారు. లిమిట్స్ దాటి అనుమతి ఇచ్చారు. అది తప్ప ఇంకేమున్నాయి? కాబట్టి ఏదో చేశారంటే అవి చెప్పిన పేర్లైనా చెప్పాలి. అమరావతి ఇది చెప్పి ఒకటి చెప్తే ఇంక రాష్ట్రానికి మిగతా వాటి ఏమి ఇచ్చారో కూడా ప్రభుత్వం చెప్పాలి. సార్ మరి అలా అనుకుంటే 2019 జాన్ 3న కుప్పం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. ఇదేమో 2019 ఫిబ్రవరి 14న భోగాపురానికి చేశారు. మరి ఎందుకు కుప్పం ఆలస్యమైంది? వైసీపీ ఏమో 1,200 కోట్లు ఖర్చు పెట్టామంటుంది. ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే భూమి పూజ చేసినా ఇప్పటికే కంప్లీట్ కాలేదు. అంటే కుప్పంలో ఎయిర్పోర్టు అయినా ప్రజలకు ఆక్యుపెన్సీ కావాలి కదా. ఇప్పుడు గన్నవరం ఉంది, ఫ్లైట్లు ఎలా వస్తున్నాయి? విశాఖపట్నం నుంచి మీరు గన్నవరంకు రావాలంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ నుంచి గన్నవరం రావాలి. నేను ఒకసారి విశాఖపట్నం నుంచి విజయవాడకి ఏదో మీటింగ్ రావాలని ఎవరో ఫ్లైట్ బుక్ చేస్తానంటే, సార్ 5 గంటలు పడుతుంది. అదేంది 5 గంటలు విశాఖపట్నం నుంచి గన్నవరం కంటే? గన్నవరం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుంచి మళ్ళీ గన్నవరంకి వస్తుందంట. అంతలోపల రైల్లో వచ్చినాం. అంటే పరిస్థితి ఏంటంటే మనకు ఆక్యుపెన్సీ చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి కుప్పం నుంచి ఎవరు వస్తారు? మ్యాడుంది ట్రావెలింగ్. కాబట్టి విశాఖపట్నం నుంచి తిరుపతికే వారానికి 1-2 ఉన్నాయి, వేలాది మంది భక్తులు వచ్చే సెంటర్కే. కాబట్టి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంతవరకు ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ స్ట్రైట్ అవే ఫ్లైట్ లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించేసి 6-7 ఏళ్ళు అవుతా ఉంది. కాబట్టి ఆక్యుపెన్సీ చాలా ఇంపార్టెంట్. కుప్పంలో ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ లేదు. చంద్రబాబు గారు ఆలోచించారు, జగన్ గారు కొబ్బరికాయ కొట్టారు. కానీ ఆచరణలో మాత్రం తెలుగుదేశం పార్టీ అయినా పూర్తి చేయలేదు, వాళ్ళు చేస్తానంటారు. కాబట్టి ఎయిర్పోర్ట్లకు ఉన్న పరిమితుల రీత్యా కుప్పం కూడా బహుశా పెండింగ్ పెట్టింది. దాన్ని అది నిజాయితీగా చెప్పుకోలేక మరి ఏదేదో మాట్లాడుతున్నారు. అండ్ కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి సంబంధించి ఏదైతే అరెస్ట్ ఉందో దాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. అలా బలవంతంగా ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని తప్పుపడుతోంది. ఎక్స్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. వారు మాట్లాడింది 2-3 అంశాలు. ఒకటి, రూల్ ఆఫ్ లా పనిచేయట్లేదు ఆంధ్రప్రదేశ్లో. రూల్ ఆఫ్ లా అనేది అధికార పార్టీకి అనుకూలంగా మారుతా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఎవరైతే బాధితులు వారిపైన కేసులు పెట్టడం ఏంటి? ఈ రూల్ ఆఫ్ లాని ఉల్లంఘించడం అనేది మీరు ఒక సాంప్రదాయంగా క్రియేట్ చేస్తే అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, మాకు అవకాశం వస్తుంది, అప్పుడు పరిస్థితులు ఏ రకంగా ఉంటాయని హెచ్చరిక చేశారు. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఎక్స్లో స్పందన వారిది. ఎందుకంటే ఇప్పుడు ఒక కార్యకర్తకు సంబంధించిన ఇష్యూ ఏదో జరిగింది, దానికి ఎమ్మెల్యే గారు అబ్బాయి వెళ్ళారు. ఆడేం జరుగుతుందో సహజంగా మనం చెప్పగలం. తోపులాట జరుగుండొచ్చు, ఘర్షణ జరుగుండొచ్చు, దెబ్బలాడుకో ఉండొచ్చు. 2 వైపులు ఉంటాయి కదా, ఒకవైపే ఉంటుందా? దీంట్లో ఎవరు తప్పు ఎవరు ఒప్పు నేను చెప్పదలుచుకోవాలా, అది పోలీసుల విచారణ తేలనివ్వండి. కానీ 2 వైపులు కేసు పెట్టాలిగా. ఒకవైపే కేసు పెట్టడం ఏంటి? నెంబర్ 1. ఏదైనా ఒక దొమ్మి లాంటి ఘటన ఇది కొట్టుకోవడం లేకపోతే తోసుకోవడం జరుగుంటుంది, దానికి అటెంప్ట్ టు మర్డర్ కేసు ఏంటి? అంటే బెయిల్ ఇవ్వకుండా 2 రోజులు పెట్టుకోవడం. SC/ST అట్రాసిటీ కేసు ఏంటి? ఎవరైనా ఆయన ఏమన్నా అగ్రకులాల బీసీలు కూడా SC/STల పట్ల ఏదైనా అభ్యంతరకరం మాట్లాడితే, కానీ బీసీలు అంటే బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధే కదా. ఒక బలహీన వర్గాల నాయకుడు ప్రతినిధి ఇంకొక బలహీన వర్గాల కులంతో దూషిస్తాడా? నమ్మచ్చా? కాబట్టి ఆయనకి SC/ST అట్రాసిటీ కేసు అంటే దెబ్బలాట కేసు, తోపులాట కేసు, కొట్లాట కేసు పెడితే అది స్టేషన్ పోయి సంతకం పెట్టి వచ్చేవాలి. కానీ 2-4 రోజులు జైల్లో పెట్టాలంటే SC/ST అట్రాసిటీ కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టేస్తున్నారు. కాబట్టి ఒక తీవ్రమైన నేరానికి ఆపాదించే కేసుల్ని దీనికి తీసుకొచ్చి పెడుతున్నారు. రెండోది, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు మిడ్ నైట్ పోయి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సీసీ ఫుటేజ్లు మాయం చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకని మించి స్పీకర్ గారి కార్యాలయానికి మెసేజ్ ఇవ్వాలి, సమాచారం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు ఏమైనా అభ్యంతరం చెప్తే దానికి సమాధానం ఇవ్వాలి. హడావుడు ఎందుకు అంటున్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక బెదరగొట్టే తత్వం, హల్చల్ చేసే తత్వం, భయోందోళన క్రియేట్ చేసే తత్వం ఉంది. ఫైనల్ గా రూల్ ఆఫ్ లా అనేది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందనే మెసేజ్ మీరు ఇస్తున్నారు.
జగన్ గార్డెన్ అంటే ఈ రోజు మీది, రేపు వాళ్ళది. రూల్ ఆఫ్ అధికార పార్టీకి అనుకూలంగా మారిపోతే డెమోక్రసీకి అర్థమే ఉంటుంది. ముఖ్యంగా 1 బై 1 ఇన్సిడెంట్స్ జరిగేసరికి వైసీపీ శ్రేణుల్లో కూడా ఒక కసి పెరుగుతుందంటండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు టీడీపీ శ్రేణులందరూ ఒక్కటైపోయారు. ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వచ్చి ఓటు వేశారు అని కూడా మనం మాట్లాడుకున్న నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒక్కటవుతున్నారు, కసిగా ఉన్నారు. ఎట్లయినా మళ్ళీ తమ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని ఎందుకు భయపెట్టి ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారా? అంటే స్వర్ణ గారు, సహసిద్ధంగా వచ్చే ధైర్యం కన్నా భయం ఇచ్చే ధైర్యం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. నేచురల్గా ధైర్యం ఉండేవాడు మామూలు ధైర్యంగా ఉంటాడు. ఈ భయంతో వచ్చే ధైర్యం ప్రమాదకరం. కసిగా చేస్తుంటారు, బ్యాలెన్స్ ఉండదు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయంతో కూడుకున్న ధైర్యాన్ని ఇచ్చేస్తాను తెలుగుదేశం. వాళ్ళకు ఉన్న ధైర్యం వాళ్ళకు ఉంది, అదనంగా భయపెట్టి ధైర్యం ఇస్తా ఉంది. రెండు తోడవుతున్నాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక పరిధి దాటి నియంతృత్వ భావాలు ఉన్న, ఒక పరిధి దాటి ఒత్తిడి ఉంటే అది రివర్స్ అయిపోతుంది. మన బంతి కూడా మామూలుగా తోస్తే అది మూల పడి ఉంటుంది, ఈడ్చి గోడ కొంటే తిరిగి మన ముఖాన్ని పడుతుంది. అది ఒక సాధారణ సిద్ధాంతం అది. అక్కటి తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మోర్ అండ్ మోర్ యాక్టివ్ కావడానికి ఈ తరహా పద్ధతే కారణం. అది మామూలుగా అయితే ఓడిపోయిన తత్వానికి ఇంకొక 2 నెలలు ఇప్పుడు కోలుకుంటారు. 2 నెలలు అయింది, ఇప్పుడు కోలుకుంటారు. వాళ్ళు 2వ రోజుకే కోలుకున్నారు. కోలుకోవడం మీన్స్ ఇంకా విధి లేదు, ఎట్లా మన పని అయిపోయింది, ఇంకా తాడోపేడు తేల్చుకుందాం అంటారు కదా, ఆ టైపు ధైర్యం వచ్చేసింది ఇప్పుడు. చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు అదే కదా, భయంగా ఉన్న వాళ్ళు ఇంకా అంతకుమించి ఏమవుతుంది, మన నాయకుడిని అరెస్ట్ చేసినారు కానీ లేని దిగేసినారు. ఆ ధైర్యం చాలా ఘోరంగా ఉంటుంది. కానీ అలాంటి ధైర్యం వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చాడు జగన్, ఇప్పుడు మీరు మొదటి రోజు నుంచి ఇస్తున్నారు, ఇంకా ప్రమాదం కదా. కాబట్టి ఇట్లాంటి ఘటనలతో ప్రత్యర్థిని కంట్రోల్లో పెట్టలేరు. మీరు మంచి పరిపాలన అందించాలి, పద్ధతిగా ఉండాలి. పోలీసులు వస్తారేమో మనం జాగ్రత్తగా ఉండాలి, భయం ఉండాలి. వచ్చేసిన తర్వాత అంతకుమించి ఏమవుతుంది, పోలీసులే కదా అనుకుంటారు. పోలీసులు చూస్తే ఎప్పుడు ఉండాలంటే వస్తే మనల్ని ఏమైనా ఇబ్బంది పెడతారని భయం ఉండాలి. ఇది భయం కాస్త పోయి ఏమవుతోంది, ఆ పోలీసులే కదా ఎట్లా వచ్చారు ఇంట్లో మీద ఇదే కదా చేస్తారు. ఇప్పుడు మన అంబటి రాంబాబు గారు పాపులర్ డైలాగ్ ఉంది కదా, ఎందుకు వచ్చి తలుపులు కొడతారు, ముందే చెప్పేస్తారు 4 జతలు ప్యాంటు షర్ట్ వేసి పెట్టుకుంటాను రెడీగా వచ్చేస్తాను కదా అని. అంటే చులకనైంది. వాళ్ళ ఇంటి మీద దాడికి పోయారు, దాడికి పోకముందు మన ఇంటి మీద దాడికి వస్తే ఎందుమని అని భయం ఉండేది. ఇప్పుడు దాడి పోయిన తర్వాత ఇంతకుమించి ఏమవుతుంది అనుకుంటారు. కాబట్టి ఈ తరహా మంచిది కాదు. తాత్కాలికంగా కొంత వైసీపీ ఇబ్బంది పడవచ్చు, కానీ తెగింపు వస్తుంది. తెగింపే కాదు, రేపు వాళ్ళు అధికారంకి వస్తే ఏం చేస్తారు, మీరు చేసింది వాళ్ళు చేస్తారు, ఇంకా ఎక్కువ చేస్తారు. అప్పుడు నష్టపోయేది ఎవరు అనేది ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పార్టీలు, నాయకులు ఆలోచించాలి. అండ్ ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి అత్యధికంగా వినియోగించి ఒక 5 ప్రొసీజర్స్కి కత్తెర వేయబోతున్నారు. అంటే పేదవాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది గవర్నమెంట్ అందించే సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి కత్తెర పడినట్లే కదా. సోనా గారు, బేసిక్గా సంక్షేమ పథకాలు కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా సరే ప్రభుత్వం నేరుగా తీసేయడం మానేసి కొత్త పద్ధతి అనమాట. అంటే ప్రొసీజర్స్ తగ్గించడం, అప్పుడు ఖర్చు తగ్గుతుంది కదా. మరి ప్రైవేట్ వైద్యం దూరం అవుతున్నట్టే కదా, కార్పొరేట్ వైద్యం పేదలకు దూరం చేస్తున్నట్టే కదా. మీకు లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ఎప్పుడు పాపులర్ డైలాగ్ ఒకటి చెప్తుంటాడు, నేను రైల్వే మంత్రిగా ఉన్నంత కాలం ₹1 కూడా పెంచను అన్నాడు. నిజానికి పెంచలే ఆయన, కానీ ఆదాయం ఎట తెచ్చాడు తెలుసా, తత్కాల టికెట్లు తీసుకొచ్చేసినాడు. ఒకే ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్లో 10 బోగీలు ఉంటుంది, తత్కాల టికెట్లు బోగీలు పెంచుకుంటా పోయినాడు. తత్కాల టికెట్ ఎట్లా ఉంటుంది, ఇంకో ₹100 ఎక్కువ ఉంటుంది. అంటే ఒక రకంగా మనకేం ఆనందం, తత్కాల దొరికింది ముందు రోజు అని, కానీ రేటు పెంచుకోవడం అంటే కొత్త పద్ధతులు అన్నమాట, పెంచకుండానే పెంచేయడం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందంటే, ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు అందరికీ అమలు చేసేయడం, గల్లా పెట్టి కనపడతా ఉంది, డబ్బులు లేవు. అటు ఏం చేయాలి, ప్రొసీజర్ తగ్గించడం, కండిషన్లు పెట్టడం, ఇవన్నీ చేయడం ద్వారా ఖర్చు తగ్గించుకోవడం. ఖర్చు తగ్గించుకునే ఏర్పాట్లో భాగం అయిపోయింది. దీనివల్ల ఖచ్చితంగా పేదలు కార్పొరేట్ వైద్యానికి దూరం అవుతారు, అదే మేరకు అది నష్టం వస్తుంది. అండ్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు సిబిఎన్ సర్కారు, చంద్రబాబు నాయుడు గారి సర్కారు క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. సో ఇవాళ ఒక పేపర్లో ఒక కథనం వచ్చింది, దానికి సంబంధించిన కౌంటర్లు కూడా మనం దీంట్లో చూడొచ్చు. భోగాపురానికి సంబంధించి ఏదైతే భూమి ఉందో ఒక రైతు ఇచ్చారు, మైలపల్లి ఎల్లాజీ గారు. ఆయన ఎయిర్పోర్ట్ నిర్మాణం తర్వాత మైక్ ముందుకు వచ్చారు, చాలా ఆనందంగా మాట్లాడారు అని ఒక కథనం వచ్చిన నేపథ్యంలో ఆయన 2023లోనే హత్యకు గురయ్యారు. అప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఒక పోస్ట్ కూడా పెట్టారంట. ఏంటిది, ఎందుకు చిన్న చిన్న పొరపాట్ల కావాలనా? అంటే కృత్రిమంగా మాది అని ఖాతాలు వేసుకుంటే ఎట్లా ఉంటుంది. ఆ క్రమంలో తాము చేసిన అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఎవరిది అని చర్చ పెట్టకుండా వాళ్ళ పాటికి వాళ్ళు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ప్రారంభించి దాని గొప్పతనం ఇప్పుడు పొగడ్తలు అవన్నీ చేసుకొని ఉంటే వాళ్ళకు ఉండే ఖాతా వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా లాజిక్లు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ల్యాండ్ అక్విజిషన్ జరుగుండొచ్చు, శంకుస్థాపన జరుగుండొచ్చు, ఎంఓలు జరుగుండొచ్చు, అన్ని జరుగుండొచ్చు. దీని ఆలోచించింది మేం కదా కాబట్టి మాదే ఎయిర్పోర్టు అనేది చంద్రబాబు గారి లాజిక్. దీనికి అన్ని చోట్ల కట్టుబడి ఉండాలి. మాకు భోగాపురంలో అనుకూలంగా ఉంది కాబట్టి ఈ వాదన తీసుకొస్తా ఉంటే అవును, చంద్రబాబు గారు 2007లోనే 2007 ఆ ప్రాంతంలో ఆలోచన చేశారు. కానీ ఆచరణలో దీని కార్యరూపం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆలోచనే మీద అయినప్పుడు ఆలోచించారు కాబట్టి మీది కట్టుబడి ఈ లాజిక్ ఆయన శంషాబాద్ కూడా వాడతాడు. శంషాబాద్ శంకుస్థాపన 2 ప్రారంభోత్సవం 2 రాజశేఖర్ చేసినాడు. కానీ ఆలోచించింది నేను కాదు నా క్రెడిట్ అంటాడు. మరి అలాంటప్పుడు హైటెక్ సిటీ ఆలోచన రాజీవ్ గాంధీది, శంకుస్థాపన కూడా నేదురుమల్లి జనార్దన్ చేసినారు. మళ్ళీ మీకెట్ట వస్తుంది హైటెక్ సిటీ? కొబ్బరికాయ కొట్టడమే ఆలోచించడమే మాదన్నప్పుడు అది రాజీవ్ గాంధీ గారికి జనార్దన్ రెడ్డికి రావాలి. ఇప్పుడు కూడా మీరు విశాఖపట్నంలో జనార్దన్ రెడ్డి పేరే ఉంది. కానీ జనార్దన్ రెడ్డి రాజీవ్ గాంధీ ఆలోచించాడు, జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసినొచ్చు, కానీ దాన్ని నిర్మాణం చేసింది నేను కాబట్టి నాది అంటాడు. మరి హైదరాబాద్లో 2 డైలాగులు. శంషాబాద్ నిర్మాణంతో నాకు సంబంధం లేదు, ఆలోచించింది నేను కాబట్టి నాది. ఇది ఆలోచనతో సంబంధం, నిర్మాణం కంటే నాకు వెనకాలంగా ఎటువంటి మాట్లాడు అంటే ఈ తరహా మాట్లాడడం వల్ల మన భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అలా వచ్చింది. ఖచ్చితంగా ఎవరి క్రెడిట్ వాళ్ళకు ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కీ రోల్ పోషించారు. ఎందుకంటే యాక్చువల్గా వారి ఆలోచన అంటే 15,000 ఎకరాలు చంద్రబాబు గారి ఆలోచన. అది కానీ ముందుకెళ్ళి ఉంటే ఈరోజు కొబ్బరికాడ కొట్టుండారు. 2000 దాని అంత అవసరం లేదు, 2200 ఎకరాలు చాలనుకొని దాన్ని ఆక్యుపేషన్ చేసి అందరికి ఇచ్చి 2 ఎయిర్పోర్ట్ కాలనీలు 140 ఇండ్లు 2 ఎయిర్పోర్ట్ కాలనీ నిర్ణయించి కోర్టు తీర్పులన్నీ క్లీన్ చేసుకొని 2023లోనే శంకుస్థాపన చేసి 36 నెలల్లో అంటే 3 సంవత్సరాలు 2026 నాట ప్రారంభించేట్టుగా అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. కాబట్టి దాంతో రాష్ట్ర ప్రభుత్వం పైపించు 6 లైన్ రోడ్డుని కేంద్రంతో శాంక్షన్ చేయించుకున్నాడు. విశాఖపట్నం టు భోగాపురం 6 లైన్ రోడ్డు శాంక్షన్, అదేవిధంగా అన్ని అనుమతులు ఇచ్చేశారు, మౌలిక వస్తువులు కల్పించేశారు, అన్ని చేసేసి జిఎంఆర్కి ఇచ్చేసాడు. ఇంకా జిఎంఆర్ పని ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పని అయిపోయింది. ఇంకా జిఎంఆర్ కట్టుకుంటాడు. కాబట్టి ఈ 2 నెలలు ఆయన అదే పని చేసినాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్ గారి క్రెడిట్ కీలకంగా ఉంటుంది. ఆయన ఆలోచన ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. బట్ దాన్ని ఒప్పుకుంటే బాగుండేది, లేకపోతే కనీసం మౌనంగానే ఉండాలి. లేకపోవడం వల్ల ఇప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సార్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. బీజేపీ కంచుకోట అయిన బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ గారు ఆధిక్యంలో ఉన్నారు. గెలుపుకి కొన్ని అడుగుల దూరంలో ఉన్నట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏంటది? బీజేపీకి సంబంధించి ఆ స్టేట్లో బీజేపీ అధికారంలో ఉంది, కంచుకోట కదిలిపోతోంది. బీజేపీ అభ్యర్థి సాధారణ వ్యక్తి కాదు. ప్రజెంట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు మొన్నే ఎన్నికయ్యాడు. ఆ జాతీయ అధ్యక్షుడు అంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి రాజ్యసభకు పోయి బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ ని ప్రశాంత్ కిషోర్ ఓడిస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయిండొచ్చు. ఆయన సీటు పైవచ్చు 25 ఏళ్ళు ఎప్పుడో రెగ్యులర్ ఎమ్మెల్యే అంట. ఆయన అంటే ఆ పార్టీ రెగ్యులర్ గా 25 ఏళ్ళు బీజేపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. ఆ ఖాళీ చేసిన ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో రాజీనామా చేస్తేనో, కుప్పంలో చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తేనో అలాంటి ప్రాతినిధ్యం పైపించి నేషనల్ ప్రెసిడెంట్ బీజేపీ. ఆయన పోటీ చేసిన చోట ఆయన బై ఎలక్షన్ లో ప్రశాంత్ కిషోర్ గెలుస్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ గతంలో సొంతంగా పార్టీ పెట్టాడు, గెలవలేదు. కానీ ఇప్పుడు ఎందుకు గెలుస్తున్నాడు? ఖచ్చితంగా దేశంలో ఒక అనూహ్యమైన మార్పులు. తమిళనాడులో విజయ్ గెలవడం, ఢిల్లీలో కాక్రోచ్ తరహా ఉద్యమాల యొక్క ప్రభావం బీహార్ మీదుగా పడింది. కాబట్టి బీహార్లో ఇది జెన్జీ రిజల్ట్స్, కాక్రోచ్ తరహా ఎఫెక్ట్, ఆ 2 ప్రశాంత్ కిషోర్ కలిసి వచ్చింది. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ని చూడాల వాళ్ళు బీజేపీనే చూసినారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నువ్వు ఉన్న చోట ఓడిస్తే కొట్టే కుంభలస్థానం కొట్టాలని కొట్టినారు. చివరికి ఏమైంది? ప్రశాంత్ కిషోర్ గెలిచే పరిస్థితికి వచ్చింది. అక్కడ ముఖ్యమంత్రి కూడా బీజేపీ నాయకుడే ఉన్నాడు. అంటే దీని పట్టి చూస్తుంటే జెన్జీ వాళ్ళు కోసాలు కదిలిచ్చేస్తున్నారు, పెద్ద వాళ్ళని కొట్టేస్తున్నారు అనేది చాలా కీలకంగా అనిపిస్తుంది. ఇది ఒక పార్టీలకు అన్నిటికీ కూడా ఇది హెచ్చరిక. దేశ రాజకీయాల్లో తదుపరి ఎన్నికలు ఎలా ఉండబోతాయి, ఎంత సంచలనాత్మక రిజల్ట్స్ రాబోతాయని ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూడాలి. దీని ఎఫెక్ట్ మన ఏపీపై కూడా పడే అవకాశం ఉందంటారా? అద్భుతంగా పడింది. బట్ అది రూపం తీసుకునే లీడర్ లేడు. ఖచ్చితంగా అదేం ఆగదు. ఉదాహరణకు 2024 ఎన్నికల్లో జెన్జీ ఎఫెక్ట్ పడింది, కనపడలా మనకు. జెన్జీ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ టైం ఓటర్లు 7.5% వేసినారు ఏటి ఆంధ్రప్రదేశ్లో.
30-40 లక్షల మంది వేశారు. 30-40 లక్షల మందికి ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని చూసి కూటమికి వేసినారు. ఖచ్చితంగా ఇది జంజీ ఎఫెక్టే. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తెలుగుదేశం మీద కోపంతో నాకేస్తారని వైసీపీ వాళ్ళు, వైసీపీని వద్దనుకుని మాకేస్తారని వీళ్ళు అనుకున్నట్టు ఇంకా జరగదు. తమిళనాడులో కూడా అట్లా అనుకొని ఇద్దరు ఎవరెవరు గెలుస్తారని ఇద్దరు పోయి విజయ్ వచ్చినాడు. ఏకంగా స్టాలిన్ ఓడిపోయినాడు. ఏపీలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒకే ఒక చేంజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే జంజీ గురించి మాట్లాడుతున్నాడు. కాక్రోచ్ తరహా ఆందోళన చెప్తున్నాడు. ఆ కెపాసిటీ, అవకాశం ఆయనకి మాత్రమే ఉంది ఆంధ్రప్రదేశ్లో. అయితే మాటలు ఏదైతే చేస్తున్నారో అది చేతల్లో చూపించాలి. ఆ పార్టీ చట్టంలో చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ జరుపుతున్న మూమెంట్లని జంజీ ఆకాంక్షలకు అనుగుణంగా కాక్రోచ్ తరహా మూమెంట్లకు కానీ తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా జంజీ ఎఫెక్ట్ జగన్ గారి ఖాతాలోనే పడిపోతుంది. అదొక మంచి విజయానికి దారితీస్తుంది. జంజీ ఎఫెక్ట్ కానీ జంజీ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పార్టీ స్టైల్ మారాలి. కాక్రోచ్ తరహా ఉద్యమాలు అడాప్ట్ చేసుకోవాలి. ఈ రెండు చేసుకోకపోతే నష్టపోయేది కూడా వైసీపీనే. ఎందుకంటే ఈ సెక్షన్ ఆఫ్ ఓట్లు వేయాల్సింది జగన్ గారికే. ఎందుకంటే ఆ యూత్ అట్టుంది. కాబట్టి జగన్ గారు గుర్తించిన దానికి అనుగుణంగానే వైసీపీని నడపగలిగి పడుతుంది. అలా కాకుండా వాళ్ళ మీద కోపంతో మనకేస్తారు, మన మీద కోపంతో వాళ్ళకి వేస్తారంటే ఎవరో కొత్త శక్తి ఏదో రూపంలో, విజయ్ గారి రూపం లాంటిది లేదా ప్రశాంత్ కిషోర్ రూపం లాంటిది పాపులర్ పర్సన్ వస్తే తమిళనాడులోగా ప్రధాన పార్టీలు పక్కన పెట్టేసి వీళ్ళని ఎన్నుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లా. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కూడా ఆ ప్రమాదం అన్ని రాజకీయ పార్టీలకు ఉంది. ఒకే ఒక మినహాయింపు, జగన్ గారిలో వచ్చిన ఈ ఆలోచనలు ఆ పార్టీ నడకలో, ఆ పార్టీ క్యారెక్టర్లో కానీ మార్పు చేసుకుంటే ఆ ఎఫెక్ట్ పనిచేయదు. జగన్ గారికి అది ప్లస్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ కానీ అడాప్ట్ చేసుకోకపోతే మాత్రం నష్టపోయే దాంట్లో ఆయన కూడా ఉంటాడు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.